చంద్రబాబు నాయుడు గారు స్వయం సహాయక బృందాలు SHGS బలోపేతం చేయడం ద్వారా, స్వయం ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా, రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం ప్రోత్సహించడం ద్వారా ఆయన మహిళా సాధికారత విషయంలో చూపిన దృష్టిని ఈ సందర్భంలో మీరందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి ఒక ఉదాహరణ చెప్తా. ఈరోజు అందరూ మాట్లాడుతున్నాం, కానీ 1999లో శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా ఒక మహిళని పెట్టి నడిపిన సంగతి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఇది ఈజ్ నాట్ ఎ జోక్. ఆ రోజుల్లో ఒక మహిళ స్పీకర్ ఏంటని చెప్పే రోజులు ఆ రోజుల్లో. అయినా ఒక మహిళని తీసుకొచ్చి ప్రతిభా భారతి గారిని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదులో స్పీకర్గా నియమించిన సంగతి ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి నిర్ణయాలు అన్ని రాష్ట్రాలలో కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. ఈ కమిటీ వ్యవస్థ అనేది చట్ట సభలకు ఒక ఆయుపట్టు లాంటిది. సభా సమావేశాలు సంవత్సరం పొడుగునా జరగడం సాధ్యం కాని పని. ఈ కమిటీలు సభ పని భారాన్ని పంచుకోవాలి. ఈరోజు అసెంబ్లీలో కమిటీలు వేస్తున్నారు. మీరు ఎన్ని కమిటీలు మీరు మీటింగ్ జరుగుతున్నాయి. అసెంబ్లీలో అన్నీ చర్చించలేము. కమిటీలు కూడా సగ భారాన్ని తీసుకొని ఆ కమిటీల ద్వారా న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంలో మనం చేస్తున్నాను. ప్రజలు చాలా నమ్మకంతో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ప్లీజ్ డయాస్ పైన ఉన్నవా కానీ మీరు కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు అందరూ నమ్మకంతో మనల్ని ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం? ఒకసారి హార్ట్ మీద చేయి వేసుకొని ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈవేళ ఈ బాధ్యతను మనం పద్ధతి ప్రకారం, నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తామని వారి నమ్మకం. వారి నమ్మకాన్ని ఏ పరిస్థితుల్లో కూడా మనం వెమ్ము చేయకూడదు అనేదే నా భావన. మనం ప్రజాసేవకులం, అది గుర్తుంచుకోండి. మనం ప్రజాసేవకులం. ఒక ప్రభుత్వ ఉద్యోగి కంటే బాధ్యతగా పనిచేయవలసిన అవసరం చాలా ఉంది. విలువల విషయంలో ప్రజాప్రతినిధులుగా మనం రాజీ ఉండకూడదు. రాజీ పడటం ఉండకూడదు. మన ప్రవర్తన సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు మనం చేస్తాను. శాసనసభాపతిగా ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది సార్. వేదిక పేరున్న పెద్దలందరూ కూడా ఆలోచించాలా. ఏంటి ఆ వేదన అంటే, మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతాను. ఈరోజు ఇందాక చెప్పాను, చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారండి? రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా. ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్. ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని. క్లాప్స్ కొట్టండి అమ్మా కొంచెం. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని కట్టండి, తెలుగు వాళ్ళని కట్టండి. ఇస్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి, పెద్దలు పురంధేశ్వరి గారికి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మనం ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్న ప్రణామాలతో నడుచుకోవాలి. దురదృష్టవశాత్తు మన ప్రజాప్రతినిధులు ఉన్న విలువల ఆదర్శాలు పాటించడంలో విఫలం అవుతున్నారు. స్పీకర్ సార్, వన్ మోర్ రిక్వెస్ట్ టు యూ. Please give some instruction to all assemblies in the country. At least
House must run at least for a year, 60 days for a year. In the year. 60 days in the year. Why can't we run? In some assemblies, yearly they're running for 35 days, 45 days. It is not correct, sir. At least 60 days for a year. In all states, assembly must to run. That is, please take necessary action and give directions to all assemblies అని చెప్పి ఈ సందర్భంలో స్పీకర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మా గురువు గారిని తలుచుకోవాలమ్మా. ఇప్పుడు మీరందరూ కూడా మహిళలు అని మాట్లాడుతున్నారు. పురంధేశ్ గారు వీరందరూ కూడా మా అన్నగారు ఎప్పుడో అన్నారు మహిళల గురించి. ఉమ్మడి కుటుంబం సినిమా చూడండి ఒకసారి. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఆ రోజే అన్నారు అన్నగారు. కొత్త ఏం కాదు. అంచేత ఏదండి సారీ ఉమ్మడిగూడెం గారు గుండమ్మ కదట. అసలు చూడండి పిక్చర్ చూడండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నారు లేచింది మహిళా లోకం అని. అంటే మీ అందరూ మహిళలు కూడా ఈ సమావేశంలో టైం వేస్ట్ చేయకుండా డిస్కషన్ చేయండి. మహిళల కోసం ఏ నిర్ణయం తీసుకున్నా అది మీరు స్పీకర్ గారికి రికార్డెడ్గా పంపించండి. స్పీకర్ గారు కూడా మంచి స్పీకర్ గారు ఉన్నారు మనకి, పార్లమెంట్ స్పీకర్ గారు. వారిని ఆశీర్వాదంతో అవన్నీ కూడా అమలు చేసి ఈ ప్రపంచానికి తీసుకెళ్దామని చెప్పి మనం చేస్తున్నాం. ఆస్తులు అక్కన్నారు. మగపిల్లవాడితో ఆడపిల్లకు హక్కు అని చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పారు. రాజకీయాల్లో మహిళలు రావాలన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికి కూడా ఈరోజు మహిళలకు ఇస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు. అదే ఉద్యోగాల్లో రిజర్వేషన్. మరొక విషయం, ముఖ్య విషయం, మన ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి ఇదే తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టే ఘనత నందమూరి తారక రామారావు గారిది అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, ఈ సంవత్సరం మనకు 60 days అయినా